ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించిన పోస్టుల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం 10,060 పోస్టులు. అందుట్లో ఒక భాగమైనటువంటి ఇంజినీరింగ్ అండ్ సైన్స్ డిగ్రీ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఏపీ జాబ్ క్యాలెండర్‌లో సో, అవి ఏమేమి ఉన్నాయి? ఏ ఏ బ్రాంచెస్ వాళ్ళకున్నాయి? అర్హతలేంటి? అవి చెప్తాను. అయితే ఇందుట్లో జెన్‌కో, ట్రాన్స్‌కో ఉండదు. మరి ఎందుకు ఉండదో నేను చెప్తాను. డిస్కామ్ కూడా ఇందుట్లో ఉండదు. ఎందుకు ఉండదో కూడా నేను చెప్తాను. సో, ముందుగా అయితే మీకు గనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే ఇంజినీరింగ్ అండ్ సైన్స్ పోస్ట్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి ఏం చెప్పారు? సెప్టెంబర్ 15న కొన్ని, ఆగస్టు 15న కొన్ని వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. అందుట్లో మొదటిది సో, సెప్టెంబర్ 15న వచ్చే నోటిఫికేషను ఏఈఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ఇవి మొత్తం కూడా 503 పోస్టులు. దీన్ని రిక్రూట్మెంట్ చేసేది ఏపీపీఎస్సి. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్లో ట్రిపుల్ ఈ లేదు. అయితే ఈ సివిల్లో కానీ మెకానికల్లో కానీ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. వాళ్ళకి ఇవి ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 15న రాబోయే మరొక నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇందుట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు 50 ఉన్నాయి. రిక్రూట్ చేసేది ఏపీపీఎస్సి. దీంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక ఆగస్టు 15న వచ్చే మరో నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్. 40 పోస్టులు ఉన్నాయండి. ఏపీపీఎస్సీఏ కండక్ట్ చేస్తుంది. ఇందుట్లో సివిల్, కెమికల్, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఆగస్టు 15న వచ్చే మరో నోటిఫికేషన్ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్స్. ఇందుట్లో 95 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తూ ఉంది. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ దీనికి ఎలిజిబుల్. ట్రిపుల్ ఈ, మెకానికల్ ఏదైనా కానివ్వండి. ఓకేనా? సో, ఇక ఆగస్టు 15న వచ్చే మరో నోటిఫికేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్. ఇందుట్లో 12 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి మెకానికల్, కెమికల్, ట్రిపుల్ ఈ వాళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో 2 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఉండాలన్నమాట. వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక సెప్టెంబర్ 15న వచ్చే మరో నోటిఫికేషన్ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్. 9 పోస్టులు ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ వాళ్ళు. ఇక ఆగస్టు 15న వచ్చే మరో నోటిఫికేషన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్లానింగ్. ఇక 251 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ అండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక ఆగస్టు 15న వచ్చే మరొక నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్. ఇందుట్లో 17 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ అనమాట. పీజీ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. మళ్ళీ ఆగస్టు 15 వచ్చే మరో పోస్టు అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్. ఒక పోస్ట్ ఉందండి. ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తూ ఉంది. పీజీ డిగ్రీ ఇన్ సోషాలజీ అండ్ సైకాలజీ. ఇక ఆగస్ట్ 15న వచ్చే మరొక నోటిఫికేషన్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. 64 పోస్టులు ఉన్నాయండి. 64 దీన్ని కండక్ట్ చేసేది ఎస్ఎల్పిఆర్బి. సో, క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. మొత్తం అన్నీ కలుపుకొని 1050 పోస్టులు అండి. మరి ఇందుట్లో ట్రిపుల్ ఈ చాలా తక్కువ ఉన్నాయని మీరు ఫీల్ అవ్వచ్చు. అయితే మరి జెన్కో, ట్రాన్స్కో ఎందుకు లేదు ఇందుట్లో అని మీరు అడగవచ్చు. జెన్కో, ట్రాన్స్కో వచ్చేసరికి ఏపీపీఎస్సీ కింద రావండి. అది పవర్ జనరేషన్ సెక్టార్ కిందకు వస్తాయి నాకు తెలిసి. అయితే అందుకని చెప్పేసి ఇవ్వకపోయి ఉండొచ్చు. దాన్ని సెపరేట్గా ఏమన్నా రిక్రూట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు ట్రిపుల్ ఈ పోస్టులు అయితే ఎక్కువ శాతం ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సెపరేట్ వీడియో ఒకటి దానికి సంబంధించి మళ్ళీ చేస్తాను నేను. ఓకేనా? ప్రస్తుతానికైతే నాకు తెలిసినంతవరకు ఇంతవరకే.